ముందు వీడియోలో దిండి రిసార్ట్స్ చూపించినాను కదా, ఇప్పుడు దిండి నుంచి అంతర్వేదికి అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ గా ఉండే, కొబ్బరి చెట్లతోని నిండిపోయి ఉండే అన్నమాట. సో టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారనమాట. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఈ పైన అంతా కూడా కొత్త రంగులు వేసినా కూడా కింద అంతా కూడా పాత టెంపుల్ అట్లనే ఉందన్నమాట. నవ నరసింహస్వామి టెంపుల్స్ లలో ఇది ఒక టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక విశిష్టత ఉంది. అదేంటి అని అంటే గోదావరి సముద్రాన్ని కలిసే ప్లేస్ అన్నమాట. దీన్నే అన్నా చెల్లెళ్ళ గట్టు అని కూడా అంటారు. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి సన్సెట్ అయితే అయితా ఉండే అన్నమాట. ఆ టైంలో ఇంకా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది. ఇక్కడ కుడివైపు అంతా కూడా గోదావరి, ఎడమ వైపు అంతా కూడా సముద్రం అన్నమాట. ఆ మధ్యలోనే మీకు కనిపిస్తుంది కదా, ఆ మధ్యలోనే అవి రెండు కలుస్తున్నాయి అన్నమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మధ్యలో కొంచెం ఒక చిన్న ఇసుక దిబ్బ లాగా ఉందన్నమాట. దానిపైన అవి రెండు కలవడం అనేది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తుండొచ్చు, ఒక వైపు నుంచి గోదావరి, ఇంకొక వైపు నుంచి సముద్రపు అలలు రెండు కలుస్తున్నాయి. ఇదంతా కూడా బ్లాక్ శాండ్ బీచ్ అవడం వల్ల ఆ సాయంత్రం పూట ఇంకా మెరుస్తున్నట్టుగా అనిపించింది అనమాట శాండ్ అదంతా కూడా. ఇంకా అక్కడి నుంచి దాక్షికి రొయ్యల చెరువులు చూపించి కాసేపు బీచ్ లో ఆడుకుంటా అంటే ఆడుకొనిచ్చి ఇంకా తర్వాత బ్యాక్ టు భీమవరం అయితే వచ్చేసి డిన్నర్ చేసేసినాము. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్.